సో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతూ ఉన్నాయి. జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ అనేది నిన్న అసెంబ్లీలో జరిగితే ఆ తర్వాత మండలిలో కులగణన పైన నిన్న కొద్దిసేపు చర్చ జరిగింది. చివరిలో అవకాశం వస్తే దాంట్లో కులగణన తప్పు అని నిరూపిస్తూ లెక్కలను బయటపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన కానీ లేకపోతే ఇంకో వ్యవహారం కానీ తప్పుల తడక అనేది స్పష్టంగా అటు ప్రభుత్వానికి కూడా వివరించడం జరిగింది. మరి దీన్ని సరి చేసుకునేటువంటి అవకాశం లేదా ఉంది. కానీ ముందే ఒక ఫిగర్ ప్రకటించడంతో ఇప్పుడు సంశయంలో పడి ముఖ్యమంత్రి గారు డీమ్ అని డైలాగులు కొట్టినా కూడా అది అబద్ధం అని చెప్పి తేలిపోయింది. సో దానికి సంబంధించి గతంలో ఏ సర్వే చేయలే, 1931లో చేసిన కులగణనే మళ్ళీ చేయలేదు, లెక్కలెట్లా తెలిసినాయని చెప్పి వితండవాదానికి దిగే ప్రయత్నం చేస్తారనేటువంటి ఆ అంశం నాకు ఆలోచన ఉంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుక్లోంచే లెక్కలు తీసుకుపెట్టిన. సో దానికి సంబంధించింది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు వాట్సాప్ ఇవి ఇప్పటియేనా? అవి ఏపీ. అవి మరి ఎందుకన్నా ఏపీ అయితే ప్రేమ ఎక్కువ ఉంది నీకు వాటి మీద. ఇక్కడ ఇక్కడదే మా భరత్ది జన్మదినం ఇవాళ దా ఈయన మన వార్తలు అన్నీ తీసే కెమెరామెన్, రోజు మార్నింగ్ న్యూస్ అన్నీ చేసే భరత్ది జన్మదినం ఇవాళ. భరత్కి జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు. రైట్. నా ఫ్రెండ్ తమ్ముడు క్యూ న్యూస్ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. భరత్ రైట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కులగణన తప్పు అని చెప్పడానికి మీ ముందుకు ఒక అంశాన్ని తీసుకొస్తా ఉన్నా మళ్ళీ, ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, అది బట్టి విక్రమార్క గారి ఫోటో. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం అందరి సభ్యులకు ఇచ్చింది. ఇది ఆన్లైన్లో కూడా ఉంది. గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటిదే. అయితే దీంట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. తెలంగాణలో చేసిన కులగణన సర్వే తప్పు అని ఈ బుక్కే చెప్తుంది, వేరేది కూడా కాదు. మళ్ళీ కేసీఆర్ వేసిన బుక్లు అవి కాదు, రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి బుక్కే తెలంగాణ రాష్ట్రంలో కులగణన తప్పు అని చెప్తా ఉంది. ఇంకో ఇక్కడ 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం 3,50,00,000 మంది అని చూపించారు. సరే, ఇక్కడ కిందికి వద్దాం. ఇక సర్వీస్ సెక్టర్ చాప్టర్ 1, ఇగో సెక్షన్ 1 ఎకానమీ, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. స్థూలార్థ శాస్త్రం, మ్యాక్రో. రైట్. ఇక్కడ చూడండి, మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుక్. మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అందరికి ఇచ్చారు. దీంట్లో ఒకసారి దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే లేకపోతే క్యాలిక్యులేటర్ ఉంటే తీసి పెట్టుకోండి. ఇన్ 2023-24 తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ GSDP ఎట్ కరెంట్ ప్రైజెస్ 14.64 లక్షల కోట్ల సంపద తెలంగాణ కరెంట్ ప్రైస్ రూపంలో ఉంది అని చెప్పారు. 14.64 లక్షలు. క్యాలిక్యులేటర్ తీసుకున్నాం కూడా ఎందుకైనా మంచిది. రవీన్లా సెర్చ్ కొడుతుందా? చలో, ఇది క్యాల్కులేటర్. ఇక్కడ చూడండి, 14.64 లక్షలు, 14,60,000 కోట్లు. ఎక్కువైతున్నాడు.
కరెక్టే. డివైడెడ్ బై ఇప్పుడు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఇంత సంపద ఉంది, ఇంత సంపదను ప్రతి తలకాయకు పంచినాం. ఎంతెంత పంచిరంట, 3.47 లక్షలు, అంటే 3,47,000 పంచినామని చెప్తా ఉన్నారు. డివైడెడ్ బై ఇదేగా అదా 0 3,47,000. తెలంగాణ జనాభా ఎంత వచ్చింది? 4,20,00,000 జనాభా వచ్చింది. 74,000. ఇగో ఇందులోనే ఒకవేళ ఇది తప్పు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యులకు శాసనసభ్యులకు తప్పుదో పట్టించే బుక్ ఇచ్చింది అన్నట్టు, మోసం చేసే బుక్ ఇచ్చింది అన్నట్టు. ఇది ప్రామాణికమని ఒప్పుకొని తీరాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మీరిచ్చినటువంటి దాంట్లోనే 4,20,00,000 మంది జనాభా. ఇప్పుడు దీంతో ఇది భాగిస్తే వచ్చేది జనాభా. తలకాయకు ఇంత అన్నారు, ఇంత సంపద ఎంత ఉందో చెప్పిరు, ఒక తలకాయకి ఎంత పంచిరో చెప్పిరు. ఇది డివైడెడ్ బై ఇది కొడితే వచ్చేది జనాభానే. 4,20,74,000 వస్తుంది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది తప్పుడు లెక్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, 3,70,00,000 మందే ఉన్నారన్నారు. ఇప్పుడు ఈ లెక్క కా లెక్కకు దాదాపు 50 లక్షల మంది మిస్ అయ్యారు. 50 లక్షల మంది మిస్ అయిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టిన కులగణన సర్వే తప్ప, లేకపోతే ఈ బుక్ తప్ప, ఈ రెండిట్లో లేదు తప్ప రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మనం ఏం చెప్పినామో అదే లెక్క మిస్ అయింది. ఎగ్జాక్ట్ గా బరాబర్ అట్లే వచ్చింది. 50 లక్షల మంది మిస్ అయ్యారా, 50 లక్షల మంది మిస్ అయ్యారు కరెక్ట్ గా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎవరిని మభ్య పెట్టాలని చూసింది? ఇక్కడ 14,64,000 డివైడెడ్ బై 3,47,000 కొడితే ఈక్వల్ టు ఎంతమంది జనాభా అంత వస్తుంది కదా. పోనీ మన సంపద ఏమన్నా బయట రాష్ట్రాలలో తలలకు పెట్టినామా? ఈ లెక్క తప్పెందుకు అయింది? ఒకవేళ ఇది తప్పు అని చెప్తే మన పర్ క్యాపిటా తప్పు, మన జిఎస్డిపి తప్పు, మనం ఇచ్చిన లెక్కలే తప్పు, మనం ఇచ్చిన లెక్కలే తప్పు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు మీరు డీమ్ అని ఎక్కడ చర్చకైనా సిద్ధ ఇక బంద్ చేయరు. ఇవన్నీ ఈ డైలాగులు బంద్ చేయరి. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ బీసీ ప్రజలంతా ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు మనం ఏం చెప్పినా డైలాగులో పడిపోయేటోడు ఎవరు లేడు, డాటాకే పడిపోతారు. అందుకోసమే ఈ లెక్క తప్పు అని నిన్న కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పిన. నేను మాట్లాడి లెక్కలు బయట పెడితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఆ లెక్కల సంగతి మేము చూడలేదు కానీ అని అంటుండు. చూడకుండా ఎట్లుంటుంది, మీరు ఇచ్చిన లెక్కలే కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకానికి రెస్పాన్సిబుల్, అధికారికంగా సభ్యులకు పంచిన పుస్తకంలో ఉంది. ఇది ఇట్లా 20 మాటలు నిరూపిస్తా ఇదే బుక్లో మీ సర్వే తప్పని. ఈ కారణం ఏది, ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి వాళ్ళ జనాభాను ఎక్కువ చేసి చూపించి బీసీల జనాభా తక్కువ చేసి చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ 50 లక్షల మంది మిస్ అయ్యారు. 50 లక్షల మంది ఎటుపోయారు? వీళ్ళంతా బీసీలే కదా, ఎస్సీలే కదా, ఎస్టీలే కదా, వీళ్ళంతా ఎటుపోయారు? వీళ్ళు మిస్ అయ్యి కొత్తగా 15 లక్షల మంది 16 లక్షల మంది అప్పర్ క్యాస్టర్లు వచ్చేసారు. ఎట్లా? ఇగో ఈ లెక్కలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. 42% రిజర్వేషన్ బాధ్యత తీసుకుంటాం, దానికోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం, ముందడుగు వేస్తాం. కానీ ఈ లెక్కల వల్ల ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. కాదు ఇన్ని రోజులు ఈడబ్ల్యూఎస్ అంటే మరి దాని గురించి ఒక్కసారి మాట్లాడతారు. ఒక్కసారి ఎందుకు ఇది అసలు క్యాబినెట్ లో తీర్మానం ఎప్పుడు చేసిరు? ఏది కులగణన చేయాలని 2024 ఫిబ్రవరిలో చేసిరు. మరి 10 నెలలు ఎందుకు ఆగినావు? వెంటనే ఈ లెక్కలు బయటకు వస్తే ఈడబ్ల్యూఎస్ కొంప మునుగుతుందని వెంటనే ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా తీరా ఆ భర్తీ రిజల్ట్కు ఈ లెక్కలకు సరిపోయేటట్టు చేసినావు. ఇదే కదా కుట్ర. ఇంతకు మించిన కుట్ర నయవంచన ఏముంటుంది బీసీలకు? ప్రతిపక్షాలు కూడా మాట్లాడతలే. విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్కు సంబంధించి మాట్లాడాలిగా. ఇప్పుడు కులగణన తప్పు అంటే బీఆర్ఎస్ ఎత్తుకుని ఈడబ్ల్యూఎస్ ను మన మీద రుద్దిందేమో కేసీఆర్, ఆయన నరేంద్ర మోడీ గారు పంపితే నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసి అంతా వీళ్ళంతా కలిసి ఆడిన కుట్ర ఇదంతా. వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడాలి. ఇవాళ కరెక్ట్గా లెక్కలుంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోట్ ఎంత అన్యాయం చూడరు.
ఇగో ఇవి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవి. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఇదేంది గ్రూప్ 1 2 ఇది 2 ర్యాంకింగ్ ఇది 2 ఓకే ఇది 2. ఇందులో టాప్ 500లో 132 మంది ఓసీలు ఉన్నారు. టాప్ 100లో 32 మంది ఓసీలు ఉన్నారు. ఇంకా గమ్మది విషయం చెప్తే బోర్డు పెట్టు. గ్రూప్ 2లో గ్రూప్ 1 ఇది, గ్రూప్ 2. ఈ గ్రూప్ 1 అనేది విద్యార్థులు పరీక్ష రాస్తారు. పరీక్ష రాస్తే ఈ పరీక్ష పేపర్లను దిద్దేది డిగ్రీ లెక్చరర్లు వీళ్ళు దిద్దుతారు. ఇదేంది మాన్యువల్గా దిద్దేటువంటిది, మాన్యువల్గా. ఇగో ఇదేమో కంప్యూటర్, ఇది కంప్యూటర్లో దిద్దుతారు. ఇక్కడ మీరు చూడండి, తేడా చూడండి. గ్రూప్ 2లో ఈ గ్రూప్ 2లో టాప్ 100 పోస్టులలో టాప్ 100 ర్యాంకులలో గ్రూప్ 2లో ఏం జరిగిందంటే ఓసీలు వితౌట్ ఈడబ్ల్యూఎస్ ఓసీలు 14 మంది వచ్చారు. ఓకే 14 మంది. ఇక్కడ ఇది ఎందుకు కంప్యూటర్ దిద్దుతుంది కదా, ఓకే డైరెక్ట్ వచ్చేస్తుంది లెక్క. ఇక గ్రూప్ 1 తీసుకో, ఇది మనుషులు దిద్దుతారు. ఇది మనుషులు దిద్దుతారు కదా. టాప్ 100 ఎన్ని మార్కులు వేయాలని డిసైడ్ అయిపోతుంది లెక్క. ఈడ మనుషులు డిసైడ్ చేస్తారు. టాప్ 100లో వితౌట్ ఈడబ్ల్యూఎస్ 32 మంది వచ్చారు. చూసుకో ఓసీలు వితౌట్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 10 మంది, 110 కదా, ఇంకేంది ఆటోమేటిక్. నేను ఏమంటున్నా ఇక్కడ అంటే అదేమో ఓఎంఆర్ షీటు, బబుల్ చేస్తే కంప్యూటర్ దిద్దుతుంది. ఇదే మనుషులు చేత్తో దిద్దుతారు కదా. చేత్తో దిద్దితే ఏది టాప్ 100 ఉద్యోగాలలో 32 ఓసీలు ఈడబ్ల్యూఎస్ కాకుండానే. ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 44 వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ 1లో టాప్ 100లో ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు దాదాపు 32 12 మంది, 44 మంది. టాప్ 100లో 44 మంది ఓసీలే. ఓసీల జనాభా 7% ఉంటే వాళ్ళకు 44% ఉద్యోగాలు టాప్ 100లో దొరికినాయి. చూసుకో. బీసీల జనాభా 62% ఉంటే మొత్తం బీసీలే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ 90% ఉన్న జనాభాకి 90% ఉన్నటువంటి జనాభాకి టాప్ 100లో 56 దొరికినాయి. 7% ఉన్న వాళ్ళకేమో 44% ఉద్యోగాలు దొరికినాయి టాప్ 100లో. 90% ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీలకు 56 దొరికినాయి. ఏది చేతితోని దిద్ది మార్కులు వేసే దాంట్లో. టాప్ 500లో మొత్తం 500 ఉద్యోగాలుగా 500 ఉద్యోగాల్లో 184 ఉద్యోగాలు 184 టాప్ 500లో ఓసీలు ఉన్నారు. ఇక గ్రూప్ 2లో చూద్దాం. గ్రూప్ 2లో టాప్ 100లో మొత్తం 27 మంది ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిపి 13 = 27. ఇందులో ఇది కంప్యూటర్ దిద్దుతుంది కదా. కంప్యూటర్ దిద్దే దాంట్లో టాప్ 100లో 27 మంది ఉన్నారు. టాప్ 500లో 120 మంది ఉన్నారు. టాప్ 500లో 120 మంది ఉన్నారు. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 తేడా ఒక్కసారి చూస్తే జీవో నెంబర్ 29 తేవడం వల్ల జీవో నెంబర్ 29 తేవడం వల్ల ఎస్సీ ఎస్టీల నోట్లే మన్నుపడ్డది. 100% ఎస్సీ ఎస్టీల నోట్లే మన్నుపడి అప్పర్ క్యాస్ట్ లాభం జరిగింది. దీని మీద వీళ్ళు కోర్టుకి వెళ్తే ఏమైతుందంటే ఆలస్యం అయిపోతుంది, ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి మేము ఇవ్వలేదు. అలాగే పేపర్లు దిద్దింది ఇది చేయితో దిద్దిన పేపర్లు కాబట్టి ఇక్కడ గ్రూప్ 1లో చేయితో దిద్దిన పేపర్ల కాడనేమో 44 ఉద్యోగాలు టాప్ 100లో సంపాదించారు. కంప్యూటర్ దిద్దిన ఉద్యోగాల కాడనేమో 27. చూసుకో. ఇక ప్రతిభ ఈడ కూడా ఉండాలి కదా. మరి ఈయన ఎందుకు ఉంది? ఇప్పుడు
టాప్ 100లో 44 ఉద్యోగాలు మీకు వచ్చినాయి. ఈ ప్రతిభ మీకు ఇక్కడున్న ప్రతిభ ఇక్కడ ఎందుకు లేదు? కంప్యూటర్ దిద్దే కాడ ఎందుకు లేదు? 1-2 కూడా కాదు, మళ్ళా తేడా అట్లా వస్తే ఏమనుకోవచ్చు, డబుల్ అయినా ఒక రకంగా ఇక. తేడా ఎంత ఉందో చూడ్రి, 17 తేడా కనిపిస్తూ ఉంది టాప్ 100లో. ఇగో ఇది కాకుండా టాప్ 500లో తీసుకుంటే టాప్ 500లో మీకు 120, కానీ గ్రూప్ 1కి వచ్చేసరికి 184 వచ్చినాయి. ఇది ఎట్లా సాధ్యమైంది? ఎక్కడనో హెల్ప్ జరగకపోతే ఇన్ని ఉద్యోగాలు ఎట్లా వస్తాయి వాళ్ళకి? కాబట్టి ఇది అత్యంత అనుమానాస్పదంగా ఈ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక ఫేవర్ అయితే 100% జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మహేందర్ రెడ్డి గారిని టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించారో అక్కడ అంకురార్పణ జరిగింది. ఇదంతా సైమల్టేనియస్గా జరిగినటువంటి ఇది ఓవర్ నైట్లో జరిగింది ఏం కాదు, చాలా విస్తృతంగా జరిగింది. ప్రీ ప్లాన్గా జరిగింది. ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఈయన టీజీపీఎస్సీ చైర్మన్ అయింది. ఈయన ఉన్నప్పుడు మనం 2-3 అంశాలు గమనించుకోవాలి. బీసీలకు కులగణన చేస్తాం 42% రిజర్వేషన్ అని 2024 ఫెబ్లో క్యాబినెట్ డిసిషన్ చేసింది. అయితే ఒకవేళ అప్పుడే సర్వే చేస్తే ఈ ఉద్యోగాలు ఇట్లా భర్తీ కాకపోతుండే. కానీ దీన్ని ఏం చేసిండు ముఖ్యమంత్రి గారు? 9 నెలలు ఆపిండు. 9 నెలలు ఆపి ఓ వైపు ఎందుకు ఆపిండి? ఇది ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ 1+2 3 ఈ నోటిఫికేషన్లు వేసింది. ఎందుకు? ఈ 42 రాకముందుకే ఇవి చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఈ 55 జీవో తీసేసి 29 జీవో తీసుకొచ్చింది. 29 జీవో తీసుకురావడం అంటే ఏంటంటే అప్పర్ క్యాస్ట్కి ఎంత అవకాశం ఉంటే అంత దేవేటువంటి కార్యక్రమం చేసిరన్నట్టు ఈ 9 నెలల కాలంలో. ఇవాళ ఇన్ని రోజులు ఎందుకు ఆగినావు? క్యాబినెట్ డిసిషన్ ఎప్పుడు జరిగింది? కులగణన ఎప్పుడు చేసినావు? ఈ గ్యాప్ కారణం ఏంది? ఈ గ్యాప్లో ఇవి ఖతం చేసిండు అన్నట్టు. ఈ గ్యాప్లో ఇవి ఖతం చేసుకుంటూ వచ్చిండు. మరి బీసీ నిరుద్యోగులారా, ఎస్సీ నిరుద్యోగులారా, ఎస్టీ నిరుద్యోగులారా, టాప్ 500లో 183 ఉద్యోగాలు కొట్టుకపోయారు వాళ్ళు. వాళ్ళ జనాభా ఎంత? మన జనాభా ఎంత? మీరే ఆలోచన చేసుకోరు. ఇక ఇది జరిగిన కుట్ర ఇది ఒక్కటి కాదు. దీని వెనకాల జానారెడ్డి గారు విస్తృతంగా ఉండి మన కొంప కొల్లేరు చేసింది. ఇట్లా దీంతో ఏమవుతుంది? ఆర్డీఓలు, తర్వాత డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీలు వీళ్ళందరూ అవుతారు. 184 మంది వీళ్ళు రేపు పొద్దుగాల కంఫర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటారు. వీళ్ళు 184 మంది. ఇక బీసీ వాళ్ళకి సంబంధించి మాకు అన్యాయం జరిగిందని ఆడ టీజీపీఎస్సీ ఇక్కడ ధర్నాకు దిగితే వీళ్ళకేనో ఒక ఆయన కట్టె పట్టుకొని నిలబడతారు అని 30 ఏళ్ల పాటు సర్వీసులు ఉంటారు వీళ్ళు. ఈ అన్యాయం ఏంది? మరి బీసీ సమాజమా? మీరు మేల్కోవాల్సినటువంటి మరీ ముఖ్యంగా నిరుద్యోగులు. వాస్తవానికి మనకు వాటాగా దక్కాల్సింది 500 ఉద్యోగాలుంటే 500 ఉద్యోగాలుంటే 62% ఉన్నటువంటి బీసీలకు 62% వాటా దక్కాల్సింది. ఇలా బీసీలకు వాటా దక్కలే, ఎస్సీలకు దక్కలే, ఎస్టీలకు దక్కలే. ఈ ముగ్గురు వాటా వీళ్ళు ఎత్తుకొని పోయారు. ఇగో ఇదే మాయాజాలం, ఇదే చమత్కారం అన్నట్టు. ముఖ్యమంత్రి బీసీ ఉంటే ఇవి జరగవు. వాళ్ళ వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళకు అనుకూలంగా వ్యవస్థలను తయారు చేస్తూ ఉన్నారు. ఇదే జరిగినటువంటి కార్యక్రమం. ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు మాట్లాడతలేరు? ప్రతిపక్షం మాట్లాడతలే, ఎవరు మాట్లాడరు. అది దయచేసి మేధావి వర్గం అంతా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకు చెప్తా ఉన్నంటే ఇంత పట్టబగటీలి ఈ లెక్కలు దొరికిపోతూ ఉంటే మరి మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఆర్టిజన్లు ఉన్నారు, అందులో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. వాళ్ళకు హామీ ఇచ్చిరు ఒక్క దెబ్బకు రెగ్యులరైజ్ అని, కథ అది పక్కకు పారేసిరు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండి ఇది నవ్వొస్తుంది ఒక్కోసారి. ఊపర్ షేర్వాని అందరు పరిశాన్, ఏదో పేపర్లు వచ్చి వచ్చింది నిన్ననే పేపర్లో.
ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఇగో ఊపర్ షేర్వాని అందరు పరేషాని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్, కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు కడతా ఉన్నాం, పైసలు లేవు మన దగ్గర, అంత డొల్లానే మేము ఉన్నాయి అనుకున్నాం, 6 గ్యారంటీలో కథ సుమ్నార్పురం అని చెప్పిండు. ఇవి చెప్పుకుంటే ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తామంటుండు. తెలంగాణ రాష్ట్రంలో ఈడ సిరగోన గిల్లిదండ ఆడటానికే పైసలు లేవు మనతాన. గతంలో ఈయనేమన్నాడు చూడు ఒకసారి. కాదు, ఈడ గిల్లిదండ ఆడటానికే పైసలు లేవని ఈడ చెప్తున్నాడు. ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తాను పోయి ఇండియన్ కాంక్లేవ్లో చెప్తా ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడొద్దు అనేది ఇగో అదిగా గిది ఒకసారి చెప్పి. ఇగో జిల్లా న్యాయస్థానాల జీపీ కోట రామచంద్రారెడ్డి నియామకం, మల్లొక రెడ్డికి జీపీగా నియామకం జరిగింది. మనం ఇంత మొత్తుకుంటుంటే మొన్న ఇద్దరు ఇగో ఇయ్యాలి ఒక మొత్తం కోట్ల నిండా వాళ్ళే. బీసీ న్యాయవాదులారా మనం ఏడున్నాం? ఎస్సీ ఎస్టీ న్యాయవాదులారా ఎక్కడున్నాం మనం? ఒకసారి ఆలోచన చేసుకోరి. ఇంతగానం మొత్తుకుంటుంటే మళ్ళీ అయిపోయా. ఇగో నరుడా కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. ఇది ఇక్కడనేమో ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అంటావు, ఇంకో దిక్కు అదే సభలో ఒలింపిక్స్ గేమ్స్ ఏదో బ్యూటీ ఏదో ఉందిగా, ఏది ప్రపంచ సుందరి పోటీలు జరుగుతూ ఉన్నాయి. అదే జరిగినప్పుడు ఒలింపిక్స్ ఎందుకు పెట్టమంటాడు? మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపంగా నువ్వు అన్నట్టుగా ఈడనేమో పైసలు లేవని చెప్తావు. ఏది ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అనేవో ఈడంటావు. అదే మీటింగ్లో వైనాట్ ఇక్కడ ఒలింపిక్స్ ఎందుకు నిర్వహించలేము అంటాడు. ఒలింపిక్స్ మా సంగతి దేవుడు ఎరుగు, ముందు గొర్రెల పైసలు, ఈ కాంట్రాక్టులు, ఈ సర్పంచ్ల పైసలు అయితే ముందుగాల ఒలింపిక్స్ దాకా పోయినావు. బాధపడుతున్నారు వాళ్ళు, ఎంత గోసా జనానికి. గది ఇక ఏమన్నంటే గతంలో కేసీఆర్ చేసిన ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్, కేసీఆర్ చేసిన ఆయన సకా చేసి ఉంటే నిన్నెందుకు ఈ పార్టీని ఎందుకు గెలిపించదాలుగా పెడదురు? ఈ మాట తెలంగాణ రాష్ట్రంలో ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అనే మాట మనం ఎన్నికల ప్రచారంలో చెప్తే జనం మన కోట్లేద్దురా. కనీసం నువ్వు ఎమ్మెల్యేనని 5 వాడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇది అంటే ఎవరికి చెప్తా ఉన్నావు? ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల దానికి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏది అంచనాలు పెంచుకోవడానికి పైసలు ఉంటాయి, ప్రాజెక్టుల అంచనాలు పెంచడానికి పైసలు ఉంటాయి. ఈ బీసీలకు సంబంధించి పేద వర్గాలకు 6 గ్యారంటీలు అడగంగానే ఊపర్ షేర్వాని అందరు పరిశాని. ఇదా ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు? ఇక్కడ గిల్లిదండకే పైసలు లేనప్పుడు ఒలింపిక్ గేమ్స్ ఏడంగా ఆడిపిస్తావు. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పు, తప్పే ఉంది? ఏం జరుగుతుందనేది వాస్తవాలు చెప్పు. అవి చెప్పకుండా ఈ డైలాగులు కొడితే డైలాగులతో కడుపు నిండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన హామీలు టంచన్గా నెరవేర్చాల్సిందే. ఎవరన్నా హర్షిస్తున్నారా మనం చేస్తున్న చర్యలు? ఒక్కటే కుర్చీ మీద కూర్చొని అప్పుడే అర్ధగంటలే ఏ కారణం లేదు మాతానని చెప్తావు, అదే అర్ధగంటలో ఒలింపిక్స్ గేమ్ అంటావు. ఏం చెప్పాలిగా? ఇగో ఇట్లా ఉంది మీ పరిపాలన, మీ కథ. జనంలో చాలా సంతృప్తి వచ్చింది. చాలా అంటే ఓవైపు జిల్లా కోర్టులలో మొత్తం రెడ్లందరూ నింపుకుంటూ వస్తున్నారు జీపీలుగా, ఎందుకంటే గవర్నమెంట్ జీతం ఇస్తుందిగా, వచ్చే కూర్చున్నా వస్తాయి.
బీసీలు కనిపిస్తలేరా ఈడ? అన్న నమస్తే అన్న, ఇక్కడ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడం జరిగింది. దీనికోసం రేపు ఉదయం అన్న తోటి మాట్లాడించాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు పంపిస్తారు లాయర్లు, వాళ్ళ బాధ. బీసీ అడ్వకేట్లారా, బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులారా, అధికారం నీ చేతులు ఉంటే ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చినాదే, ఒక్క పదవన్నా బీసీలకు. సరే మనం కోటేసుకున్నప్పుడు అద్దంలో చూసుకుందాం, మనకేమైనా తక్కువందా? గింతటి అన్యాయం పట్టబాగటీలు చేస్తూ ఉంటే ఇంకా ఏం చెప్పుకుంటా కూర్చుంటాం ఈడ? అగో సిప్యాక్ 24 డేటా ఎంట్రీ ఆపరేటర్కు ఇంకా రాలేదట పైసలు. అన్నీ మాట్లాడతా బాయ్ సాబ్, జాబ్ క్యాలెండర్, గీప్ క్యాలెండర్, ఇచ్చిన హామీలు, మన్ను మాట్లాడడం ఏం చేసి అన్నీ మాట్లాడుకుందాం. ఎవరు ఏం చేసేదేం లేదు, పోయేదేం లేదు. చలో, అందరికీ హోలీ శుభాకాంక్షలు. మా పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు, రంగుల పండుగ జాగ్రత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మీ అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏంది పొయ్యి అట్లా దుంకుతారు, మడుగులలో దుంకుతారు, చాలా జాగ్రత్త. మడుగులల్లా ఈ బురద కుంటలలో ఇసిరేసుకున్నాడు ఈ బజాలే. అప్పుడు వెనకట పూసుకున్నా కూడా పెండ గిండ పూసుకున్నా కూడా మంచిగానే ఉండే అది. ఆ పెండ నయమే, మంచిది అది హెల్త్కి. పెండ పూసుకుంటే కూడా అప్పుడు ఏం సాన్పి చల్లుకుండేగా, ఈ రంగులు ఎక్కడ పడాయి, సాన్పులు చల్లుకునుడు, మోదుగు పూలతోటి కాసుకొచ్చి పోసుకునుడు, మన ఎడ్ల బండి ఆయిల్, మళ్ళా పొయ్యిల బూడిది, గ్రీసు, ఇవే అప్పట్లో. ఇప్పుడు ఎక్కడి, ఇప్పుడు రకరకాల రంగులు. ఇట్లా రంగు అంటితే పోతాడు ఓసారి నెల రోజులు ఉండేది ఎర్రగా, ఇట్లా వస్తుంటే భయపడేది మనం చూసి, అట్లుంటుండే రంగులు. ఇప్పుడు రంగులు ఏం పాడైంది. జాగ్రత్తగా ఆడుర్రి, అనవసరంగా చెరువులలోకి దిగి ప్రాణాలు పడగొట్టుకొని జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ బిల్డింగ్ల పైన ఆడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక ఇస్రో ఆన్ డాకింగ్ సక్సెస్ అయింది. ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. SpeedX1, SpeedX2, SpeedX1, శాటిలైట్లని ఇస్రో సైంటిస్టులు గురువారం విజయవంతంగా మొన్ననేమో డాకింగ్ చేశారు, ఇప్పుడు అన్డాకింగ్ చేసిండ్రు. ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇదొక చారిత్రాత్మక విజయమని ఇస్రో పేర్కొన్నది. ఇక తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది. వాళ్ళు పట్టించిరనేగా మనకు వచ్చింది, మన సంగతి చెప్పు. దులుపుతావనే కదా, అది వదిలించే పనిలో ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రధానిని 6 గ్యారంటీలు అడుగుతలేం. ప్రధానమంత్రి కాదు ఇచ్చింది 6 గ్యారంటీలు, మీరు కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టునే అడుగుతున్నాం. వీటి కోసం ఎప్పుడైనా మోడీని కిషన్ రెడ్డి కోరారా? గవర్నర్ ప్రసంగానికి కాదు, సభలో చర్చకు కేసీఆర్ రావాలి. గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం, నేనేంటో హైకమాండ్కు తెలుసు. ఎనలేని బంధం ఈ మధ్యకాలంలో తెలుస్తుంది. ఇచ్చిన మాట నిలుపుకుంటా, పదవుల విషయంలో ఈక్వేషన్ చూడనని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తుప్పు పట్టించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడే ఆ తుప్పును వదిలిస్తూ ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రైతుల పొలాలు ఎండిపోతుంటే, టన్నెల్లో కార్మికుల ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. డీలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ అని విమర్శించారు. గురువారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు 23 అధికారిక నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో భేటీకి ముందు మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనకు అలవాటు పడ్డ అధికారులు వ్యవస్థను రాత్రికి రాత్రి అంతా సెట్ చేయాలంటే కుదరదని, అలా చేస్తే ఒక్కసారిగా సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుందని చెప్పారట. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదని, కానీ తాను మాత్రం టూరిజం, రెవెన్యూలో అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టుగా సీఎం రేవంత్ చెప్పారు. ఇక చరిత్రలో ఎవరు చేయలేని ఎస్సీ వర్గీకరణ, కులగణన, ఇదైతే అద్భుతం అనుకోరాదు. కులగణన ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారిని డిఎంకే వాళ్ళు వచ్చి కలిసిరు. ఎందుకు? సౌత్ ఇండియాకు కేంద్రం అన్యాయం చేస్తుంది, దానికి డీలిమిటేషన్. తమిళనాడు వాళ్ళు వచ్చి కలిసిండ్రు. ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో, జనాభా ఆధారంగా ఎంపీ సీట్ల పెంపు అనేది చర్చ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన. మరి జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ ఎంపీ సీట్లు. మన తాను ఎక్కువ జనాభాను తక్కువ చూపించిన వాళ్ళు ఎవరు? నువ్వే కదా. మరి ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ వాళ్ళకి అన్ని ఇవ్వాలి కదా. మరి ఇక్కడ ఉన్న జనాభాను తక్కువ చూపించింది మీరే, మళ్ళీ డీలిమిటేషన్ అన్యాయం జరుగుతుందని లొలిపెట్టేది మీరే. ఇది ఎక్కడ తమాషా సీఎం గారు? 4,20,00,000 మంది ఉంటే 3,70,00,000 మంది అంటారు. 50,00,000 మంది పోయినట్టే కదా. రైట్గా అసెంబ్లీలో రచ్చ. స్పీకర్తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదం. సభ మీ సొంతం కాదని కామెంట్. మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్.
సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సిఫార్సు. అనర్హత వేటుపై ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం సూచన. ఉత్తమ్ సీతక్క విప్ల ఆగ్రహం. చర్యలు తీసుకోవాలంటూ వెల్లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు. ఈ సెషన్ మొత్తం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటన. నిరసనగా బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం జరిగిన చర్చ రచ్చగా మారింది. స్పీకర్తో మాజీ సీఎం జగదీష్ రెడ్డి వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొన్నది. సభా మర్యాదలు పాటించాలంటూ స్పీకర్ సూచించడం, దీనికి కౌంటర్గా ఈ సభ అందరిది మీ సొంతమేం కాదు అంటూ జగదీష్ రెట్టించడంతో సభ ఒక్కసారిగా అదుపు తప్పింది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఫైర్ అయ్యారు. ఏకవచనంతో దళిత స్పీకర్ అనే పొజిషన్కు దళితుడు అగ్రవర్ణాలను ఉండదు. స్పీకర్ అంతే అవమానించారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని నిందిస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. ఈ గందరగోళంలో ఉదయం 11:45 సభను స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 3:30 తిరిగి ప్రారంభమయ్యాక సభా మర్యాదల అంశంపైనే చర్చ కొనసాగింది. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క ప్రతిపాదించగా శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఫార్సు చేశారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదించగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదం తెలిపారు. ఆయనను మొత్తానికి తప్పించారు. డీలిమిటేషన్ పై చర్చిద్దాం రండి. ఈడనేమో మా జనాభా తక్కువ చూపించే ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి డీలిమిటేషన్ గురించి. సీఎం రేవంత్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం. ఢిల్లీలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించిన డిఎంకే ప్రతినిధులు. ఇక బూట్లు చెప్పుల చోరీ అంట. అయ్యో, హైదరాబాద్ మలక్పేటలోని ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ల ముందు విడిచిన బ్రాండెడ్ బూట్లు చెప్పులను కొందరు చోరీ చేసిరు. అన్ని కలిపి ఓ ఆటోలో తీసుకెళ్లారు. చోరీకి గురైనటువంటి వాటిలో ఆర్ఎస్ఐ డిపార్ట్మెంట్ బూట్లు కూడా ఉన్నాయట. పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ లో బూట్లు కూడా చోరీ అంటే దొంగతనం చేసి దొంగోనికి చెప్పే లాభం అంటారు. అది జరుగుతుంది. అదే నడిచింది. రేపటి నుంచి ఒంటిపూట బడులు. ఎండల తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు ఒక్క పూటనే నడవనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగబోతా ఉన్నాయట స్కూళ్ళు. ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా, కొత్తగా ఏమి ఆశించడం లేదు. మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రస్తుతం ఉన్న రాజకీయ జీవితంలో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు సీఎం కావాలనే కోరిక లేదని, ఏ పదవులు తాను ఆశించడం లేదని తెలిపారు. గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్చాట్ చేశారు. స్పీకర్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్ను అవమానపరిచేలా జగదీష్ మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగదీష్ రెడ్డిలా ఎవరు ప్రవర్తించకూడదని ఆయన అన్నారు. ఇక మార్చిలోనే మంటలు. 18 జిల్లాలో 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు. 4 జిల్లాలో 41 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు. అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీలు. రాత్రి టెంపరేచర్లోను పెరుగుదల. 2 రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్. ఎండలు ముదురుతున్నాయి. మార్చి మధ్యలోనే ఎండసెగ పెరిగిపోతున్నది. నిరుడు ఇదే టైంతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల మేర ఎక్కువే రికార్డ్ అవుతున్నాయి. గతేడాది 1-2 జిల్లాల్లోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదైతే ఇప్పుడు 18 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రం అంతటా 39 డిగ్రీల పైగానే నమోదవుతున్నాయి. 4 జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాలో ఎండవేడి ఎక్కువగా ఉంటున్నది. గురువారం అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. ఆదిలాబాద్ జిల్లా బేలా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్లో 40.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెలపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, ములుగు జిల్లాలో 40.4, జగిత్యాల, నల్గొండ, పెద్దపల్లిలో 40.3, జయశంకర్, భూపాలపల్లిలో 40.2, కామారెడ్డి, ఖమ్మంలో 40.1, మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేటలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. మార్చిలోనే మంటలు, ఎండలు అడ్డగోలుగా కొడుతూ ఉన్నాయి. సో మరి ప్రజలారా జాగ్రత్త. ఇక ఎండలు ఎక్కువ వస్తున్నాయని చెర్లపుంట ఈతలకు ఎక్కువ పోతారు. ఈత రాకున్నా అదృష్టానికి తెలంగాణ రాష్ట్రంలో చెల్లుగిలు ఎండిపోయినాయి. అంతే. ఇది ఓ రకంగా బాధాకరమైన విషయం. ఓ రకంగానే ప్రాణాలది. అటేమో రైతులు గోసపడుతారు. ఎల్ఆర్ఎస్లో వెసులుబాటు. 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు. ఒక రైతు అయితే 6-7 బోర్లు వేసిన ఒకటే 30 గుంటలలో అన్ని పోయినాయి. ఎల్ఆర్ఎస్లో వెసులుబాటు. 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించకున్నా రెగ్యులరైజేషన్. ఆ ఛార్జీలను బిల్డర్ పర్మిషన్ టైంలో కట్టుకునే ఆప్షన్. కాకపోతే అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ఛార్జీలు చెల్లించాలనే కండిషన్. అప్లికేషన్లో తప్పులుంటే పోర్టల్లో గ్రీవెన్స్ రైట్ చేసుకునే అవకాశం. పాత ఓనర్ పేరుతో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ వచ్చినా ఇబ్బంది లేదంటున్న ఆఫీసర్లు. తాగుడుకు బానిసాయి తల్లిని కొట్టి చంపిండు. ఆస్తి రాసి ఇవ్వకపోవడంతో పగవెంచుకున్న కొడుకు తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలని గొడవ. నిరాకరించడంతో తల్లిపై సిలిండర్తో దాడి. ఇక అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఘటన జరిగింది. తల్లిని చంపేసిండు వాడు. తమిళనాడు బడ్జెట్ డాక్యుమెంట్లో రూపాయి సింబల్ మాయమైందట. ఈ గుర్తును తొలగించిన తమిళ అక్షరంతో భర్తీ. ఎన్ఈపీపై కేంద్రం, స్టాలిన్ సర్కార్ మధ్య ముదురుతున్న వివాదం.
ఇది హిందీది హిందీది మాకెందుకని చెప్పేసి తమిళం పెట్టిరు ఈడ రూ ఇక్కడ తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి డిఎంకే సభ్యులు కానీ ఏఐడిఎంకే వాళ్ళు కానీ ఇంకా పార్టీ వాళ్ళు తన్నుకుంటారు. ఎట్ట తన్నుకుంటే మామూలుగా ఉండదు. ఎస్ గోషులు ఊసిపోయేటట్టు ఎంటికలన్నీ చిరిగిపోయేటట్టు కొట్టుకుంటారు. ఒకవేళ ఎవడన్నా తమిళనాడు తెరువు వచ్చినానుకో వీళ్ళందరూ ఒకటి అయి కొడతారు. వాళ్ళు రాష్ట్రానికి విషయం వచ్చినప్పుడు అందరూ ఒకటైతారు, ఇంకా వేరే ఉండదు. గ్రూప్ 1 టాప్ 500లో 45.6 మంది బీసీలే. అగో 45.6 మంది బీసీలట గ్రూప్ 1 టాప్ 500లో అంట. ఓ సారు ఇది కరెక్టే. ఓసీలు 36% ఎట్లొచ్చిర్రు? అది లెక్క. ఓసీలు 36% ఎట్లొచ్చిర్రు? వీళ్ళ జనాభా ఎంత? వీళ్ళకంటే ఒక 9% బీసీలు ఎక్కువ కదా. మరి ఎస్సీలు 18% ఉన్న ఎస్సీలు 10% ఎట్లొచ్చిర్రు? ఎస్టీలు 10% పైన ఉంటే 7%. ఇక్కడ 62% ఉన్న బీసీలు 45%, 18% ఉన్న ఎస్సీలు 10%, 10% పైన ఉన్న ఎస్టీలు 7%. కానీ 7% ఉన్నోళ్ళు 36%. చూసుకోలేక ఈ 62%లో 17% వీళ్ళు అయిపోయినాయి. తర్వాత ఇక్కడ 8% పోయినాయి, 9% వీళ్ళు అయిపోయినాయి. వీళ్ళకి సంబంధించి ఇంకో 4% పోయినాయి. వీళ్ళందరి పోయి ఇగో వీళ్ళ దాంట్లో పడ్డాయి. అది రాయలేదు. ఇంత అద్భుతమైన వార్త. గ్రూప్ 1 టాప్ 500లో 45.6 మంది బీసీలేనట. 90% ఉన్నోళ్ళు 55, 62కి వచ్చిర్రు. 7% లేని వాళ్ళు 36కి వచ్చిర్రు. కులాల వారీగా వివరాలు ప్రకటించిన టీజీపీఎస్సీ సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు వెల్లడి. రోస్టర్ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తాం. తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన. ఇది రీకౌంటింగ్ కాదు, రివాల్యుయేషన్కి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి తెలుగులో రాసినటువంటి వాళ్ళకు అన్యాయం జరిగింది, ఇంగ్లీష్లో ఉర్దూలో రాసినటువంటి వాళ్ళకు న్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇట్లా చాలామంది పాపం అసలు మామూలు కాదు, బాగా బాధపడుతున్నారు అందరూ. ఇష్టం వచ్చినట్టుగా చేసిండ్రు ఇట్లా అని. చాలా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 563 ఖాళీలు. పారదర్శకత లేకపోవడం, లోతైన వివిధ వర్గాల అభ్యర్థుల్లో పరాయీకరణ భావన, మూల్యాంకన ప్రక్రియలో లోపాలు, కులాల వారీగా మరియు వయస్సుల వారీగా విభజన, తెలుగు మాధ్యమం మరియు ఇంగ్లీష్ మాధ్యమం మధ్య వివక్ష. ఆగస్టు టీజీపీఎస్సీ మా సాట్లేని రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన సామాజిక సమ్మిళితత్వం లేదు. భయాలను తొలగించడానికి, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రేరేపించడానికి మరియు టీజీపీఎస్సీపై నమ్మకాన్ని తిరిగి స్థాపించడానికి సాధ్యమైన పరిష్కారాలు మా రాజ్యాంగం. టీజీపీఎస్సీ గౌరవనీయులైన చైర్మన్ శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ రిజిస్టర్ మనస్సాక్షికి విజ్ఞప్తి చేయడం ఒకటి. ఇక రెండోది టీజీపీఎస్సీ గ్రూప్ 1 తాత్కాలిక మార్కులు తేదీ 10/3/2025. పరివర్తన్ ఇండియా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ వీడియోలు విద్యార్థులను పరీక్షలకు హాజరు కావడానికి మరియు టీజీపీఎస్సీని సమర్థించడానికి గౌరవనీయులైన ఒక దృఢ నిశ్చయం అంకితభావం. ఏమిందన్న ఇది? ఇది నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి? నా గోస ఎవరికి చెప్పుకోవాలి? గ్రూప్ 1 పరీక్ష ప్రాణం పెట్టి రాసిన నా ప్రాణం నిలబడలే. నిట్ట నిలువ నా ప్రాణం తీస్తేవి కదరా దేవుడా. ఎవరికి చెప్పాలి నా గోడు? ఎవరితో మాట్లాడితే పోతుంది నా బాధ? నాకు నేను చెప్పుకున్న నా ప్రాణం లేదు కదా అనిపిస్తుంది. 2017 నుంచి ఎలాగైనా గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని నడుం బిగించి ప్రిపరేషన్ ప్రారంభించి తిని. నేపథ్యం 1990, 1980, 90లో పుట్టినప్పుడు ఊర్లో పాఠశాలలే లేవా. నేను బల్లెకు పోవాలంటే మండలం పోవాలి. అక్కడ ఒక్కటే గవర్నమెంట్ బడి, అది తెలుగు మీడియం. అందులోనే నేను చదవాలి. ఎందుకంటే మా అయ్య జీతం ఉండే, మా అవ్వ కూలికి పోయే. నన్ను ఈ స్కూల్కి తోలుడే ఎక్కువ. వాళ్ళు గొడ్డు కష్టం చేస్తే తప్ప పూట గడవదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రాణం పెట్టి దాదాపు 7 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నా. నేను గ్రూప్ 1 ప్రిపరేషన్లో పడిపోయా. ఎదుర్కొన్న సమస్యలు ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు దొరికిన గొప్ప అవకాశం. నా ఫ్యామిలీని కూడా మర్చిపోయా, భార్య పిల్లలు సహా. పిల్లలతో మాట్లాడక చాలా రోజులైంది. నేను స్టడీ హాల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు పడుకుంటుండే. వేకోజామున లేచి వెళ్ళిపోయేసరికి వాళ్ళు లేవకపోతుండే. నన్ను చూడాలి అంటే ఆదివారం రావాలి. రిలేటివ్స్ ఫంక్షన్లకు పోలేకపోయాను. కారణం వీడు చెప్పినా రాడు అని చెప్పడమే మర్చిపోయారు. పండుగలు కూడా మర్చిపోయాను. ఫ్రెండ్స్ అయితే వీడి లొల్లి వీడిది అని వదిలివేశారు. జాబ్ చేయలేక లీవ్స్ ఇవ్వమంటే పై ఆఫీసర్తో పేచి. ఈయన గంక చదువుతుండు అని ఎవరన్నా అన్నా నేను మరవలే. ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు అందరినీ వదిలేశా, వాళ్ళు నన్ను వదిలేశారు. తెలంగాణ ఉద్యమంలో నేను సబ్బండ వర్గాల తెలంగాణలో ప్రతి విద్యార్థి పోరాట వీరుడే ప్రతి గడపకు చేరేలా చేశాను. అసలు ఉద్యమం కోసమే ఉస్మానియాలో సీటు కొట్టి పోరాటం మొదలెట్టిన. ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న. ఉదాహరణ నిరారణ దీక్షలు చేసిన. 7 రోజులు చేస్తే పేగులు పచ్చివారిని. ఇది నాది మాత్రమే కాదు, తెలంగాణ నిరుద్యోగులందరిది. పోరాడిన తెలంగాణ తెచ్చుకున్నాం. నిధులు నియామకాలు. ఇందులో మాకు ముఖ్యమైనది నియామకాలు. నోటిఫికేషన్లు వస్తాయనుకుంటే జోనల్లో
లేట్ అయినా వస్తాయిలే అనుకుంటుంటే 2022 వచ్చింది. నా కళ్ళ ముందుకి నీవు రానే వచ్చావు, టీవీల ముందు కూర్చుండి నేను ఇస్తున్నా అంటే ఒక మంచి రోజు మొదలైంది అనుకొని కళ్ళు పెద్దగా కడుపు చిన్నగా చేసుకొని ఇంకా పోరాటంలో ఒడుపు పెంచినాం. 1 పోయి 2 పోయి 3వదన్నా ముడిపడుతుందని పానం పెట్టి పోరాడిన. ప్రధాన పరీక్షను ఎదుర్కొన్న తీరు, 3 సార్లు ప్రిలిమ్స్లో విజయం సాధించిన నమ్మకం, ఎన్నో ప్రణాళికలు మెయిన్స్ కోసం మన సొంతంగా కాకుండా ఎవరైనా మెంటర్షిప్ కావాలని తెలుగులో బెస్ట్ మెంటర్షిప్ వెతికి జాయిన్ అయ్యి మెలకులన్నీ నేర్చుకొని టెస్ట్ సిరీస్, మోడల్ ఆన్సర్స్, రైటింగ్ స్కిల్స్ నేర్చుకొని పదునైన కత్తిలా మారి ఎగ్జామ్స్ ఎలాగైనా జరుగుతావి అని చదివి కోర్టు కేసులు కూడా పట్టించుకోకుండా ఎగ్జామ్ హాలు ఎలాగైనా నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని ఇష్టదైవాన్ని మొక్కి మొదలుపెట్టిన. ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్తో ఇక మొదలైంది. జనరల్ ఎస్ఏ పేపర్ 3 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 12 పేజీలు, 36 పేజీలు రిలవెంట్గా డయాగ్రామ్స్, మైండ్ మ్యాప్స్, మంచి చేతి రాతతో. 2వ పేపర్ 15 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్న 3 పేజీలతో 45 పేజీలు మ్యాప్స్ అన్ని. 3వ పేపర్ కూడా 15 ప్రశ్నలు 45 పేజీలు. 4వ పేపర్ కూడా 15 ప్రశ్నలు 45 పేజీలు. 5వ పేపర్ కూడా 10 ప్రశ్నలు 30 పేజీలు. డిఐ బాగా చేయలే నాన్ మ్యాథ్స్ వల్ల. తెలంగాణ ఉద్యమం పేపర్ నాదే అన్నట్టు రాసిన 15 ప్రశ్నలు 45 పేజీలు. అన్నీ 3+70 ప్రశ్నలు ప్రాణం పెట్టి రాసిన. ఇక నాకు పక్కా జాబ్ వస్తుందని స్కోర్ చేస్తా అనుకొని నా ఆనందానికి అవధులు లేకుండా చాలా జోష్లో ఉండే. రిజల్ట్స్ ప్రభావం, నా తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్స్ ఎవాల్యుయేషన్ చేయకుండానే మార్క్స్ వేశారు, లేకుంటే అలా ఎలా వస్తాయి? వ్యాసం 36, సైన్స్ టెక్ 28, తెలుగులో ఎగ్జామ్స్ రాయడం శాపమా? దేశ భాషలందు తెలుగు లెస్సాది తెలంగాణ మాండలికం, ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప భాష నా తెలుగు. మద్రాస్ హైకోర్టు తమిళంను తప్పనిసరి చేస్తే తెలంగాణలో శాపం. తెలుగులో నేను ఎగ్జామ్స్ రాస్తే వచ్చే మార్కులను చూస్తుంటే ఏం చేయాలో అర్థం కాక బ్రతికున్న శవంలా మిగిలిపోయా. మా మార్క్స్ పైన ఆరోపణ, ఈ భూమిపై ఎవరితో ఎవాల్యుయేషన్ చేయించినా తెలుగు వచ్చిన వారితో టాప్ 1 to 100లో నేను ఉంటా, లేకుంటే నువ్వు ఏ శిక్ష వేసినా నేను సిద్ధం. నేను సిద్ధపడే శిక్షలు, అమృత ప్రణయ్ కేసులో శిక్ష అయినా నేను రెడీ. టీజీపీఎస్సీ నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్కి నేను అనర్హుడిని, సామాన్య జైలు శిక్ష అయినా నేను రెడీ. పేపర్కి ₹1,00,000 పెట్టినా నేను రెడీ రివాల్యుయేషన్కి. మరి నాకు న్యాయం జరిగేది ఎలా? నీవు టీజీపీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో రివాల్యుయేషన్కి అవకాశం ఇవ్వవు. హైకోర్టు చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఇది ఎలా సాధ్యం? నన్ను నేను నిరూపించుకునే సందర్భంలో నన్ను ఓడించడానికి నీవు చేసిన పోరాటం మహాద్భుతం. నా కేటగిరీ నాకు శాపమైందో, నేను నమ్మిన నా తెలుగు నాకు విషయమైందో. చదువు నన్ను ఓడించలేదు, కానీ జ్ఞాన సంపన్నులు అనుకునే వారు ఓడించడం కలిచివేసింది. నాకున్నది కోపం కాదు, ఆవేశం అంతకన్నా కాదు. న్యాయం కావాలి. టీజీపీఎస్సీకి తెలుగు అభ్యర్థులు దూరం అవ్వటమే మంచిదేమో అనే భావన కలిగిందా అనే సందేహం తెలుగులో రాసిన ప్రతి ఒక్కరికి ఉంది. బాధప్త హృదయంతో మీ తెలుగు మీడియంలో రాసిన ఒక గ్రూప్ 1 అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ ఇంత చూసుకో. ఏంది ఇది? అందుకే బాయ్ సాబ్, ఇక్కడ తిన్మార్మలన్న లొల్లి పెట్టేది, గొంతు జించుకొని అరిచేది ఇగో ఈ కుట్రలన్నింటినీ ఛేదించడానికి. మీరు మీ పందాలో ఉంటే నేను కొట్లాడే కాడికి కొట్లాడతా, మీరందరూ కలిసి కొట్లాడితేనే కదా ఇవన్నిటిని మనం ఎదుర్కోవచ్చు. అయితే ఉర్దూ మీడియం 9 మంది రాసిండ్రు. 9 మంది రాస్తే 9 మందికి 400 పైన 500 పైన వేసిండ్రు. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు బాగా టాప్ మార్కులు వేసేసిండ్రు. తెలుగు మీడియం వాళ్ళని మొత్తం నాశనం చేసిండ్రంట. అది జరిగింది. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఇంగ్లీషు అంటే నేను వాస్తవం చెప్తున్నా, ఇంగ్లీషు రానోళ్ళు కూడా ఇంగ్లీష్ పేపర్ దిద్దిండ్రు. దిద్దితే తక్కువ మార్కులు వేసినాం అనుకో, తక్కువ మార్కులు వేస్తే మళ్ళీ నా రివాల్యుయేషన్ చేయి, నా పేపర్ ఎదురు అబ్బాయి, నా కథ ఎంత అబ్బాయి అడుగుతాడు కదా. అయితే ఎక్కువ మార్కులు వేసిండు అనుకో, దాన్ని 4 వాడేసిండు అనుకో, రాదు కదా. ఏదో జరిగింది మొత్తం మీద, ఏం జరగకుండా ఇట్లా ఉండదు. మొత్తం గ్రూప్ 1లో 36% సీట్లు మీరు ఎత్తుకపోయి 6%, 7% ఉన్నోళ్ళు 36% ఎత్తుకపోతే ఇటువంటి రాసుకోకపోతే ఏం చేసుకుంటాం మేము? ఈ ప్రజల ఆవేదన కాకపోతే టీజీపీఎస్సీ రాసినటువంటి సోదరులారా, ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిరో కళ్ళకు గట్టినట్టుగా ఇది ఒక 10 నెలల కుట్ర. ఇది ఈ కుట్రలో బలి పశువులు అయింది మనమే. మొత్తుకుంటున్నాను నేను, అందుకోసమే మీరంతా మేల్కొనాలని. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. 100 మంది గ్రూప్ 1 టాపర్లలో 48 మంది బీసీలు. ఈ పత్రికలు రాసుకొచ్చినాయి చూడు, ఇది చెప్తురు. కానీ 100 మందిలో 35-36 మంది ఓసీలు అని మాత్రం రాస్తలేదు. కాదు ఇక్కడ ఓసీలు ఈడబ్ల్యూఎస్ కలిపి 44 మంది. అంతేలేనా? ఇది రాయాలి కదా పైన. సుదర్శను తర్వాత మలయాళ సుదర్శన్ కలిపి 2 అయినాయి అంటున్నాడు. అట్లా
ఇదేంది ఇదేనా ఇప్పుడు తక్కువ శాతం ఉన్నటువంటి 7% ఉన్న వాళ్ళకి 44 మంది టాప్ లో ఉన్నారని రాయాలి కదా. Yes. కానీ ఇది బీసీలను మభ్య పెట్టడానికి చూడు 100 మంది గ్రూప్ 1 టాపర్లో 48 మంది బీసీలను రాసుకొచ్చారు. చూసుకోలేక 62 మందికి 62% ఉన్న వాళ్ళకి 48 మంది ఎట్లా ఎందుకు రాలేదు? వాల్యుయేషన్ లో ఇగో తెలుగులో 7,829, ఉర్దూలో 9 మంది. వాల్యుయేషన్ లో ఎలాంటి లోపాలు లేవు. టీజీపీఎస్సీ కార్యదర్శి వెళ్ళడట. అట్లా మనం అనుకుంటా ఇప్పుడు తెలుగు మీడియం అంటున్నాం కదా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా. మాట మంట విపక్ష ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార విపక్షాల వాగ్వాదం. సభ మీ ఒక్కరి సొంతం కాదు అని స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. సభాపతిని బెదిరించే ధోరణి వద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్లా. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడంపై అధికార పార్టీ సభ్యుల ఆగ్రహం. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్. సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, తదుపరి చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని సభ నిర్ణయం చేసింది. ఇక అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణం. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ వద్ద వదిలివేసిన పోలీసులు. ఇక స్పీకర్గా ఓసీ ఉంటే అలాగే మాట్లాడేవారా? సభాపతితో వాదన. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే కాంగ్రెస్. ఆ వ్యాఖ్యల్లో అన్పార్లమెంటరీ పదాలు లేవు. స్పీకర్ను అవమానించినట్లయితే జగదీష్ విచారణ తెలుపుతారు. సభాపతికి హరీష్ రావు ప్రతిపాదన. సస్పెన్షన్ ముందు హైదరాబాద్ జరిగిందట. ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా? గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. ఈ మాట చెప్పుడే అద్భుతం. ఈ మాట నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు. విపక్షాల ఉచ్చులో పడను, వాళ్ళను పట్టించుకోను. రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడ రాజీపడాడు. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో అదే గద. ఇప్పుడు 42% చెప్పినావు కాబట్టి రాజీపడవు, చేస్తామని నమ్మకంతో ఉన్నాం. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి తోడుగా ఉన్నోళ్ళు మాకు ముఖ్యం. 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లను చేశాం. 37 మందిని చేసినాం. అందులో ఓసీలు ఎంతమంది? ఆఖరికి జగ్గారెడ్డి గారి భార్యను కూడా గౌడ కోటాలో జమ చేసినాం. రెడ్డి కోటలో గౌడ కోటాలో. రాష్ట్ర సమస్యలపై కిషన్ రెడ్డి పోరాడాలి. బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందుతోంది. శాసనసభలో చర్చ కేసీఆర్ రావాలి. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. ఏప్రిల్లో హైదరాబాద్లో భారత్ సమ్మిట్. 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానించాం. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలవండి. కేంద్ర మంత్రి జయశంకర్కు సీఎం రేవంత్ వినతి. గులాబీకి బదులు ఆకుపచ్చ కార్డట. రాష్ట్రంలో రేషన్ కార్డుల కొత్త రంగులు. పేదలకు ఇచ్చే కార్డులపై 3 రంగులు. 22న చెన్నై సమావేశానికి వెళ్తా అని కేటీఆర్. దక్షిణాదిపై కేంద్రం కుట్రను తిప్పికొడతాం. ఇక సీటు రాలేదన్న అక్కసుతో దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే యత్నం. ఇక రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు అంతా కలిసి రావాలని చెప్పి సీఎం అంటున్నాడు. కేంద్రంపై పోరుకు 22న చెన్నైలో భేటీకి రావాలని స్టాలిన్ ఆహ్వానం. ఇక రేవంత్ రెడ్డికి లేఖను అందించిన డీఎంకే బృందం అధిష్టానం అనుమతితో చెన్నైకి వెళ్తానని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. రైట్గా ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు. ఇలాగైతే తెలంగాణలో అధికారంలో రాగలమా? సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు. బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్ చేయాలని వ్యాఖ్య. హోలీకి పోలీస్ ఆంక్షలపై ఫైర్. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్ పట్టిన గతే పడుతుందని హెచ్చరికనట. కాల్పుల విరమణ. ఇక్కడ ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతలు రహస్య భేటీలు అవుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ఉండే ఏడ భేటీ అయ్యారో మరి. ఏమో మరి అయినా కూడా కావచ్చు. అమెరికాకి ఇప్పుడు వద్దులే. మన విద్యార్థుల్లో తగ్గిన మోజు అనేక కారణాలు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, వీసా ఫీజులో పెరుగుదల, కఠినంగా మారిన వడపోత, ట్రంప్ అస్థిర నిర్ణయాలు, ఇతర దేశాల్లో పెరిగిన అవకాశాలు. గతేడాదితో పోలిస్తే 38% తగ్గిన H1B దరఖాస్తులు. ఇక సునీతా విలియమ్స్ రావడం మరింత ఆలస్యం అవుతుందంట. సాంకేతిక సమస్యతో నాసా స్పేస్ ఎక్స్కు క్రూ 10 ప్రయోగం వాయిదా పడ్డది. నేటి ఉదయం మరోసారి ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. ఈ కర్మ కాకపోతే పాపం వాళ్ళు అక్కడ చిక్కిపోయారు. ఆ వారం రోజులు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు 8 నెలలు అవుతుంది. అవును. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. ఇక ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యింది కాక. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ప్రభుత్వానివే. హెచ్సికు సంబంధం లేదు. ప్రభుత్వ ఆధీనంలోనే ఆ భూమి. ఐటీ, వాణిజ్య, నివాస జోన్ల అభివృద్ధి జరగనుంది. స్పష్టతనిచ్చిన టీజీఐఏసీ వర్గాలు. అది పక్కా ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు అవి. హెచ్సి అని చెప్పేసి గంత భూమి ఖాళీ ఉంటే కేసీఆర్ ఇచ్చిపెట్టిన 400 ఎకరాలు ఉంటే హెచ్సి అని చెప్పేసి వాళ్ళు పాపం వాళ్ళు హెచ్సి స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు లొల్లి పెడుతున్నారు. పాపం వాళ్ళ బాధ ఎవరికి చెప్పాలి? ఓ ఇగో ఆల్రెడీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి స్టార్ట్ అయింది. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూనివర్సిటీ భూములను అమ్ముదామనుకుంటుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు విద్యార్థి సంఘాలు అందరు కూడా. ఆల్ ఇండియా ఓబీసీ సంఘం జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఈ కర్మకే వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలు ప్రభుత్వాన్ని అని రాసుకొచ్చిండు అట్లా ఈయన. అయితే విషయం ఏంటంటే 1975లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఏం చేసిరంటే ఆ భూములను యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయలే, మీరు వాడుకోవడానికి ఎట్లు చూపించి పెట్టిరు అంతే. ఇక ఆ పైలు ఇప్పుడు మళ్ళీ కొలాయించి మేము మీకు ఇయ్యలే కదా ఇలా 400 ఎకరాలు మేము తీసుకుంటామని ఇగో ఇది కథ. పేపర్లలో ఏముందని చెప్పి చూపించి ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు. అమ్మో అప్పుడే 40 డిగ్రీల ఎండ పడుతుందని చెప్పి ఒక వార్త. ఇక తమిళనాడు బడ్జెట్లో రూపాయి సింబల్ మాయమైపోయింది. తమిళ రూను చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. తారాస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు ఓ తమిళుడి సృష్టి, అది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకానికి ఇది నిదర్శనం. అన్నామలై రూపే చీనం రూపశిల్పి ఉదయ్ కుమార్ ధర్మలింగం తమిళనాడుకి చెందిన ఐఐటి ప్రొఫెసర్ అట ఆయన. ఇక 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ సభ్యులకు ధృవపత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. విజయశాంతి ఆస్తి 113 కోట్లు ఉందట. 7 సెకండ్లోనే గుండె పరీక్ష. స్మార్ట్ ఫోన్తో గుండె జబ్బుల నివారణ ఏఐ ఆధారిత యాప్ను రూపొందించిన 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్. గుంటూరు జీజీహెచ్లో 500 మందికి కార్డియాక్ స్క్రీనింగ్ పరీక్షలు, 10 మంది గుండె జబ్బులు ఉన్నట్టు తేల్చిన యాప్. ఈసీజీ 2D ఎకోలతో నిర్ధారణ అట. 14 సంవత్సరాల పిల్లగాడు చేసిండు ఇది. 7 సెకండ్లలోనేట గుండె జబ్బు ఉన్నదా లేదా తేల్చేస్తాడు లెక్క. 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. విజయశాంతి ఆస్తి 113 కోట్లు. సొంతిల్లు కారు లేదన్న రాములమ్మ. అద్దంకి దయాకర్కు వాహనాలు లేవు. దాసో శ్రవణ్కు సొంతిల్లు లేదు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు విజయశాంతి. ఏపీలోనూ 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయినట. మొత్తానికి ఎమ్మెల్సీలంతా వీళ్ళు మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలంతా ఎమ్మెల్సీలుగా గెలిచిరు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇకపై 5 ఏళ్ల పిల్లలకు కాక్లియర్ సర్జరీ అంట. గతంలో 3 ఏళ్ల వరకే ఆరోగ్యశ్రీ కింద వెసులుబాటు. వయసు పరిమితిని పెంచిన ప్రభుత్వం. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వరం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణ వార్తలను చూద్దాం. విందులు చిందులు. రాష్ట్రంలో తీవ్ర నీటి సంక్షోభం. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు. ఇంకా సగం కూడా అమలు కాని రైతు భరోసా. రుణమాఫీ కాక అన్నదాతల అవస్థలు. పిట్టల్లా రాలుతున్న రైతన్నలు. గురుకులాల్లో తనువులు చాలిస్తున్న విద్యార్థులు. 6 గ్యారంటీల అమలుపై నీలి నీడలు. ఎమ్మెల్యేలు, మంత్రుల సఖ్యతకు విందు రాజకీయాలు. పార్టీ క్షేమం తప్ప ప్రజల క్షేమం పట్టదా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. తమది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావట్లే. రాష్ట్రంలో నీటి సంక్షోభం పడగవిప్పుతుంది. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక ఇంకా రైతు భరోసా అందక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి తనువు చాలిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక గురుకులాల్లోని విద్యార్థులు విషాహారానికి బలి అవుతున్నారు. వీటన్నిటి మీద సమీక్షలు చేసి స్పందించాల్సిన పాలకులు తమ పదవులను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గ్యాప్ లేకుండా ఉండేందుకు విందు రాజకీయాలు చేస్తున్నారు. తాము అన్ని బాధల్లో ఉంటే తమ పరిస్థితి గురించి పట్టించుకోకుండా పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న రాజకీయాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోయిన వర్షాకాలం భారీ స్థాయిలో వర్షాలు కురిసిన దీంతో వాగులు, వంకలు, చెరువులు, ఏర్లు, నదులు పొంగిపొర్లాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంత స్థాయిలో నీరు సముద్రం పాలైంది. అయితే అంత స్థాయిలో వర్షాలు పడ్డా రిజర్వాయర్లు నింపలేదు. వాటి ద్వారా చెరువులు నింపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. ఒకటి మందులు చిందులు ఓ దిక్కు విందులు చిందులు జరుగుతూ ఉన్నాయట. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే డైలాగులకు తప్ప దేనికి పనికి రాకుంటుంది. ముఖ్యమంత్రి గారు ముచ్చట. రోల్స్ రాయ్స్ కొన్న తొలి హీరోయిన్ అట. మంచి కారు ఉండదు. ఇక స్పీకర్కు అవమానం. దళిత స్పీకర్పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. మరోవైపు ఓయూలో జగదీష్ రెడ్డి శవయాత్ర చేసిరట. రైట్గా అహంకారం తగ్గలే. చిత్తుగా ఓడించిన బీఆర్ఎస్ తీరు మారలే. దళిత స్పీకర్పై గౌరవం లేదు, నువ్వు అని సంబోధించడం సరికాదు. బీఆర్ఎస్పై మంత్రి సీతక్క ఫైర్. ఇక కులగణంలో అనేక తప్పులు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి ఉంటే లెక్కలు పక్కాగా ఉండేవి. రాష్ట్రంలో మా వాటా మాకు దక్కేది. రెడ్డి సామాజిక వర్గానికి 28% మంత్రి పదవులు. అగ్రవర్ణాలు మొత్తం కలిపి 61.1% పదవులు అనుభవించారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే పారదర్శకంగా జరగలేదని, ఈ సర్వేలో అనేక తప్పులు దొరలేయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం శాసనమండలిలో బీసీల తరఫున మల్లన్న గలమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అనే పుస్తకంలో కుల సర్వే తప్పు అని తేలిందన్నారు. కులగణనలో జరిగిన తప్పులను ప్రభుత్వం సరిదిద్దుకోవడం మాని జరిగిన తప్పులను వెనకేసుకురావడం సరికాదన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% లేని అగ్రవర్ణాలకు పెంచి చూపెట్టడంతో రిజర్వేషన్ పెంచుకునేందుకు ప్రయత్నించారని మల్లన్న ఆరోపించారు. జరిగింది ఇదే. యుద్ధ భూమిలో పుతిన్.
ఇక మిలిటరీ డ్రెస్లో ఉన్న ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఈ కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారు అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. యుద్ధం కొనసాగితే మాస్కోకు నష్టమని కామెంట్స్. ఇప్పటికే కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకారం. శాంతి చర్చలకు రష్యాకు అమెరికా ప్రతినిధులు వెళ్ళిండ్రు. ఇక రంగుల రంగేలి నేడే కాముని పౌర్ణమి, ఆనందం ఐక్యతకు ప్రతీక హోలీ, దేశవ్యాప్తంగా ఘనంగా వేడుక, పండుగ వేళ పోలీసుల ఆంక్షలు, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. ఇక కొట్టలేం తిట్టలేం, విద్యార్థులు వెనకబడ్డారని ప్రధానోపాధ్యాయుడు ఆవేదన. తనకు తానే శిక్ష విధించుకున్న హెడ్ మాస్టర్, విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు. విజయనగరం జిల్లా హైస్కూల్లో ఘటన, స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్. ఇక ఒక టీచరు నిజంగా టీచర్ మామూలు బాధ కాదు. ఉందా వీడియో? అది నా దగ్గర లేనట్టుంది. ఎంత ఘోరం ఇది. టీచర్ ఏం చేసిండు? సాష్టాంగ నమస్కారం పడుకొని సాష్టాంగ నమస్కారం పెడతారా నాయన, చదువుకుంటే లేకపోతే మా ఇజ్జత్ పోతుంది అంటుండు ఆయన. ఇప్పుడు ఒకవేళ తప్పు మేమే చేసినట్టు లెక్క, మీరు కొట్టేటట్లేదు, మిమ్మల్ని తిట్టేటట్లేదు. అంటేనేమో అవ్వయ్య ఉరుకొస్తారా, కొట్టొద్దా తిట్టొద్దా, పిల్లల్ని కొడతావు తిడతావు, ఇట్లుంటది లెక్క. ఇట్లుంటదా? మేము ఇట్లా పెంచినాం పొరగాలని దెబ్బే లేదు. ఇక పోయి పెద్ద కథ. మేమేమని అంటేనేమో మీ అమ్మనాయన ఉరుకొస్తారు, మీరేమో చదవరు. మరి ఏం చేయాలి మేము ఇంత జీతాలు తీసుకొని అని చెప్పి వాళ్ళందరూ కూడా, ఎవరు ఆ హెడ్ మాస్టర్ అయితే 2 కాళ్ళకు నమస్కారం పెడుతున్నా అని సాష్టాంగ నమస్కారం పెట్టిండు విద్యార్థులకు. ఇప్పుడు తల్లిదండ్రులకు మనకన్నా తెలవాలి, మనకన్నా తెలవాలి తల్లిదండ్రులకు మనం ఏం చేస్తా ఉన్నాం, ఏం కథ అనేది. ఈ పంచిరా పిల్లలేరి తీసుకురా. రైట్గా కొట్టలేం తిట్టలేం అని చెప్పి ఇగో ఇది రేవంత్తో సీనియర్ల రహస్య భేటీ, సొంతపార్టీ నేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. అలాంటి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలి, అప్పుడే అధికారంలోకి వస్తామని రాజాసింగ్ వ్యాఖ్యలు. రాజాసింగ్కు బీజేపీకి మధ్యలో గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ప్రకటించిన ఎన్నికల అధికారి 5 నామినేషన్లే రావడంతో నిర్ణయం. కాంగ్రెస్ నుండి 3, బీఆర్ఎస్, సిపిఐ నుండి ఒక్కొక్కరికి చొప్పున ఎన్నిక పరిపూర్ణమైంది. ఏవి దా జల్దీ రా, కమ్ ఫాస్ట్. పదవ తరగతి పిల్లలకి పరీక్ష ప్యాడ్లు ఉచితంగా అందజేస్తూ ఉంది తీన్మార్ మల్లన్న టీం. మా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తా ఉంది. ఎంతమందికి చేస్తా ఉన్నాం మనం అన్న? ఇప్పుడు మొత్తము 10,000 ఫ్యాడ్లనా, ఇప్పుడు మాత్రం ప్రజెంట్ 5,000 ఫ్యాడ్లు ఆర్డర్ ఇచ్చినాము. ఓకే, ఇప్పుడు వచ్చే నెల పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ నుండి చదువుతున్న విద్యార్థులకు, 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫ్యాడ్లను అయ్యడము. ఓకే, అంటే ఇవి ఉంటే ఎగ్జామ్కి రానిస్తారా? ఇవి ఏం కదా దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. రైట్, 10,000 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందిస్తూ ఉంది మా బృందం. మా కల్వకుర్తి నియోజకవర్గ టీంకు, అలాగే నాగర్ కర్నూలు జిల్లా టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆనంద్ గౌడ్, అలాగే మన రుక్కుల్ గౌడ్, మా సతీష్, అలాగే ఔట రాజశేఖర్, సుదర్శన్ గారు, రజనీ గారు, అందరికి కూడా తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ, క్యూన్యూస్ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్యా వైద్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే మండలంలో చర్చ జరిగింది. ఒక షేర్లింగంపల్లి మండలంలో 120,000 మంది విద్యార్థులు చదువుతారు. ఇంకో మండలం మొత్తం 9,000 మంది కూడా లేరు. తాను 800, 900 ఉన్నారు. సో ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా వెనుకబడిన తరగతులు కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించాలి. బడ్జెట్లో 20% నిధులను ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ కోసం ఖర్చు పెట్టినప్పుడే ఈ 2 రంగాలు బాగుపడతాయి. ఇప్పటికే గవర్నమెంట్ టీచర్లను అత్యధికంగా భర్తీ చేసుకున్నాం. పిల్లలు లేకపోతే మరి ఎవరు చెప్తారు వాళ్ళ చదువులు? కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇంకా నిధులు పెంచి వాటిని పటిష్టవంతం చేయాల్సినటువంటి అవసరాన్ని నిన్న మండలి గుర్తించింది. దానిపైన త్వరలో డిస్కషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. నీ సేవ చేయికి ఏమైంది? 4 రాళ్ళు వెనక వేసినావా? కిడ్నీ స్టోన్. ఉన్నాడు ఉన్న దినాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, చాలా 30 తిప్పలు పెడుతున్నారు ఆయనని. ఏం కంగారు పడకు, గుర్తుపెట్టుకో, నిన్ను లీడర్ చేయడానికి అవకాశాలు వాడుకో.
15 సంవత్సరాలు ఆర్ఎస్ పని నేనేం చెప్తున్నా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎట్లయింది అనుకుంటున్నావు? నేనేమన్నా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యి తీన్మార్ మల్లన్న ఎందుకు వీడికి ఎట్లా వచ్చిండు? నన్ను కాంగ్రెస్ తేలే, కేసీఆర్ తెచ్చిండు నన్ను వీడికి. అర్థమైందా? విపక్షాలను కూడా వాడాలబ్బా, దాన్ని వాడినప్పుడే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వాడి లీడర్గా నువ్వు దాన్ని వాడుకున్నప్పుడే లీడర్ అవుతావు. ఈ సూత్రం మనకు తెలియనందుకు 30-40 ఏళ్ళు పట్టింది. సో బీసీ నాయకత్వంలో ముందు నడవాలని 100% మనదే రాజ్యం, నువ్వు రాసి పెట్టుకో. ఇంకో 3 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం జెండా పారుతుంది, దాంట్లో నువ్వు ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగున్నాయి ప్యాడ్లు, మంచి స్టాండర్డ్గా ఉన్నాయి. ఎంత పడ్డది ఒకటి? ఇది ఒకటి వచ్చేసి 44 రూపీస్. 10,000 మెంబర్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్. మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరికైతే 9 GPA స్టార్ట్ అయిందో విద్యార్థులకి వాళ్ళకి షాల్వా కప్పి మళ్ళీ 1000 రూపాయలు అన్న. వెరీ గుడ్, సూపర్. 16 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్ మెయిన్ ఓన్లీ గవర్నమెంట్. ఇప్పుడు మా లక్ష్యం ఏంటంటే IAS IPS కావాలన్నది మా కోరిక. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఆ స్థాయికి రావాలన్నది కోరిక. ఇక్కడ ఇప్పటిదాకా చూస్తారా గ్రూప్ 1 గ్రూప్ 2 లెక్కలు? 100కి 7% లేని వాళ్ళు 36 ఎత్తుకపోయారు. 62% ఉన్న వాళ్ళకి 40 వస్తేనేమో 40 వచ్చినాయి ఇలా అని చెప్తాం. అది కూడా రావద్దేమో ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, శభాష్. ఒక షాలు ఇక్కడ తీసుకురా, ఇట్రా. ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు నిన్ను గౌరవించుకోకపోతే ఏం చేస్తాం? ఇద్దరు తీసుకో. ఒకటనా మీ మాట మేము తీయదలుచుకోలేక, అంటే మీ మాటకి మేము ఎట్లా అయినా మన అంటే చెయ్యాలి, గట్టిగా చేయాలి. 2 నెలల్లో బీసీ సదస్సు ఆడ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ అయినా మన. తప్పకుండా. ఇంకోటి ఏంటంటే నా కోసం పనిచేయకూరి, మన వర్గాల కోసం తీన్మార్ మల్లన్ననో లేకపోతే మన రాజశేఖరు, నువ్వో, ఎవరో, మన ఆనందో, సుదర్శనో, లేక సతీష్, వీళ్ళ కోసం పనిచేస్తే లాభం లేదు. ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే మనం సత్యలోపల ఏదైనా చేసి చచ్చిపోవాలి, వట్టిగా చచ్చిపోతే మాత్రం పరిశాన్ అవుతుంది. చూడు నా ఆలోచన కూడా అదే. అందుకోసమే ఏమే పెట్టండి కానీ మాటలు చెప్పకుండా చేయాలనుకుంటున్నాం. చెప్పండి, ప్రజలందరినీ చైతన్యవంతం చేయండి. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది ఏం కథ అనేది ఇస్తూ ఉంటాను. మొన్న మామనార్లో మీరు వచ్చిపోయిన తర్వాత చాలా కథలికి వచ్చింది. చాలా మంది ఏమైనా ఉంటే స్వచ్ఛందంగా మమ్మల్ని విలువండి అంటారు మీటింగ్కి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు చూడ మహబూబ్ నగర్ నుంచి వాళ్ళే. మామనార్ మీటింగ్ పెట్టినాక ఫిక్స్ అయ్యారు కల్లకుర్తిలో. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంత మంచి కార్యక్రమానికి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా మనమంతా కలిసిమెలిసిగా ముందుకు పోతాం, మేము అభినందించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్కి, అలాగే మా మిత్ర బృందానికి అందరికి కూడా. కల్వకుర్తి విద్యార్థులారా, ఈ సౌకర్యాన్ని వాడుకొని ఖచ్చితంగా మీరు మెరుగైన ఫలితాలు సాధించి మన వర్గాల నుంచి పైకి రావాలని మనసారా క్యూ న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రూపీ సింబల్ మార్చేసిన తమిళనాడు సర్కార్. తమిళనాడు సింబల్తో ప్రవేశపెట్టనున్న ప్రకటన. జాతీయ విద్యా విధానంపై ప్రభుత్వం కీలక ప్రకటన తీసేసి తమిళనాడు రాసిరా. పేపర్ లీక్తో 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పి రాహుల్ గాంధీ గారు. ఇక భూముల వేలం వేస్తే ఊరుకోం. HCU భూముల అమ్మకంపై బగ్గుమన్న విద్యార్థి లోకం. క్యాంపస్లో 400 ఎకరాల అమ్మకానికి పెట్టడానికి వ్యతిరేకిస్తూ నిరసన. టెంట్లు వేసుకొని ఆందోళనకు దిగిన స్టూడెంట్లు. మా యూనివర్సిటీ భూములు మాకు కావాలంటూ నినాదాలు. వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అల్టిమేటం. 100% ఆ భూములు అలాగే ఉండాలి. ఎట్లుంటుంది లెక్క? HCU భూములు. హ్యారీ బ్రూక్ పై BCCI కొరడా జుల్పిస్తూ ఉందట. నేను ఎవరి ట్రాప్లో పడను. రాహుల్ గాంధీతో ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు. గాంధీ కుటుంబంతో నాకు మంచి రిలేషన్ ఉన్నది. నేను ఎవరో తెలియకుండానే PC చీఫ్ ముఖ్యమంత్రిని చేశారా? కేసీఆర్ రావాల్సింది గవర్నర్ స్పీచ్ కాదు, చర్చకు రాకుండా గవర్నర్ ప్రసంగానికి వస్తే అర్థం ఏంటి? పొలాలు ఎండిపోతుంటే, టన్నల్లో ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే BRS పైశాచికాలా? మిగతా రాష్ట్రాల కేంద్ర మంత్రులు కావాల్సినవన్నీ సాధించుకుంటే కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోరు? ఢిల్లీలో మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ మద్దతుగా నిలవాలి, హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాలకు సహకరించాలని కేంద్ర మంత్రి జయశంకర్ను కోరిన ముఖ్యమంత్రి. ఇక జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్. సభ మీ సొంతం కాదు అంటూ ఎమ్మెల్యే కామెంట్. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం. అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్. రెండో రోజే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం. సెషన్ పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిపై స్పీకర్ సస్పెండ్ విధింపు.
స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సభలో బీఆర్ఎస్ గందరగోళం. ఎథిక్స్ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుందామన్న డిప్యూటీ సీఎం భట్టి. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలన్న మంత్రులు సీతక్క, ఉత్తమ్. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఒక చీకటి రోజన్న మాజీ మంత్రి హరీష్ రావు. సస్పెన్షన్ నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన, అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక ఊపర్ షేర్వాణి అందరు పరిశాన్ అంటే ఎట్లా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కన్నీటి పర్యంతమైన మంత్రి తుమ్మల. గాదె సత్యం సంస్మరణ సభలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయనను గుర్తు చేసుకుంటూ మంత్రి భావోద్వేగానికి గురైనట. ఇక ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం. కాంగ్రెస్ నుంచి 3, బీఆర్ఎస్, సిపిఐ నుంచి ఒక్కొక్కరు నామినేషన్. 5 ఎమ్మెల్సీ స్థానాలకు 5 మాత్రమే నామినేషన్లు దాఖలు. 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ప్రకటన. అధికారిక పత్రాలు అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్. ఇక గాంధీ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అందులో ఉన్న రోగులు, సహాయకులు అరగంట పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేయడంతో లిఫ్ట్లో చిక్కున్న 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనంలో 4వ నెంబర్ లిఫ్ట్ సాంకేతిక లోపంతో 6వ అంతస్తు వద్ద మధ్యలోనే ఆగిపోయింది. ఆసుపత్రిలో లిఫ్ట్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని రోగుల సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభం. మినిస్టర్ పోస్ట్పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళన్న వెంకటరెడ్డి ఉండగా ఆయన మంత్రి పదవి కూడా వీకి ఈయనకి ఇస్తే బెటర్. బెస్ట్. ఈయన జర వాల్యూస్ మెయింటైన్ చేస్తాడు. ఆయనకి ఏం ఉండదు, వట్టిది అన్నీ అవద్దాలే. నూరు తెరిస్తే పచ్చ వద్దాం. ఎవడు పోయినా సార్ ఇదండి అయిపోతా పోరా నాయన, వట్టిదేరా నాయన అది అంటాడు. ఈనాడేది ఈనాడు ఇక ఈ వెబ్సైట్లో అయితే సగం ఇటుపోతుంది, సగం అటుపోతుంది. జగదీష్ రెడ్డి సస్పెన్షన్. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వర్తింపు. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు. మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం. స్పీకర్ గౌరవానికి అది ఓపెన్ చేయి, వాట్సాప్ ఓపెన్ చేసి. ఎక్స్పోలు రైట్. ఇక సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు. మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం. స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదన్న జగదీష్ రెడ్డి. శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాత్ర వేశారన్న కేటీఆర్. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బరాసా. మాజీ మంత్రి వ్యాఖ్యలు సభను, సమాజాన్ని గాయపరిచాయని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండు. పదే అడ్డుపడుతున్నారు అని చెప్పి దుద్దిల శ్రీధర్ బాబు. నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేటీఆర్, సబితాంద్ర రెడ్డి, బరాసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి. కేంద్ర కేబినెట్లో ప్రస్తావించాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పనులు చెల్లిస్తున్నామని వెల్లడి. మెట్రో, మూసి, త్రిబులార్ లాంటి ప్రాజెక్టులకే నిధులు అడుగుతున్నామని స్పష్టం. ఇక 90,000 దాటిన బంగారం. ఇటీవల అంతర్జాతీయంగా, దేశీయంగా కాస్త నెమ్మదించిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా బగ్గుమన్నాయి. హైదరాబాద్ బులియన్ ద్వీపంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ద్వారా తొలిసారిగా 90,000ను మించింది. కిలో వెండి ధర కూడా 1.03 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు, ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతుంది. అమెరికాలోనూ ఆర్థిక మందగమనం ఏర్పడుతుందనే ఆందోళన చుట్టుముడుతున్న పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారం పైకి పెట్టుబడులు మళ్ళడం, ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు కారణమయ్యాయి. ఔన్సుల సంగతి తులమంటిని తెలుస్తుంది. అంతే. 10 గ్రాముల మేలిమి బంగారం 90,450కి చేరింది. కిలో వెండి 103,000 అమ్మ 90,000 దాటింది బంగారం అయిపోతుంది. ఇక భారత్ సమ్మిట్కు అనుమతి ఇవ్వండి. హైదరాబాద్లో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సుల
విజయవంతానికి సహకరించండి. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కు సీఎం వినతి. ఈ నకిలీ సిమ్ కార్డులపై అస్త్రు 10 సెకండ్లలో కోటి ముఖాలను వడబోసే సామర్థ్యమట. తొలి దశలో 87 కోట్ల మొబైల్ కనెక్షన్ల విశ్లేషణ. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తులు ఆట కట్టేందుకు 100 పేర్లు, 100 నకిలీ ధృవపత్రాలు, 213 సిమ్ కార్డులు ఒకే వ్యక్తి సైబర్ మోసాల కోసం చేసిన నేరం ఇది. అతడి స్వరూపాన్ని అస్త్రు సాంకేతిక పరిజ్ఞానం అవలీలగా కనిపెట్టిందట. నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలకు తెగబడుతున్న మోసగాల పాలిట ఇది సరికొత్త అస్త్రంగా మారింది. కృత్రిమ మీద ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ రూపొందించిన ఈ సాంకేతిక నేరస్తుల ఆట కట్టిస్తోందట. ఇది వస్తే జర నయమయ్య. 5 ఎమ్మెల్సీల అభ్యర్థులు ఏకగ్రీవం. కాంగ్రెస్ తరఫున విజయశాంతి, అద్దంకి శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బరాసా తరఫున దాసు శ్రవణ్ ఎన్నిక. రేషన్ కార్డులు ఇక బీపీఎల్, ఏపీఎల్ ఏప్రిల్లో కొత్తవి జారీ అని ఉత్తమ్. యుద్ధం ఆపేందుకు సిద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్. అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్కు మళ్ళీ నిరాశ ఎదురైందట. మొబైల్ ఊబిలో పడద్దు. సెల్ ఫోన్ వాడకం సమయాన్ని, ఆరోగ్యాన్ని, వివేకాన్ని, విచక్షణను కబలిస్తుంది. కాలక్షేపం కోసం చేస్తున్నారు కానీ ఇది ఆగమవుతున్నట పిల్లలు. ఆగమవుతారు మరి. రైట్గా బీఆర్ఎస్ నిరసన నేతల అరెస్ట్. జగదీష్ రెడ్డి సస్పెన్షన్, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం. బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా వర్తింపు. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. ఎల్పీ ఆఫీసులోనూ ఉండకుండా నిషేధాజ్ఞలు. హక్కులు కోరితే బహిష్కరణ. ప్రభుత్వ వైఫల్యాలను చూపితే సస్పెండ్ చేస్తారా? ఒక్క గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. గవర్నర్ ప్రసంగంలోని అసత్యాలపైనే జగదీష్ ప్రశ్నలు. రేవంత్ ఆదేశాలతోనే అనని మాట అన్నట్టు కుట్ర. రికార్డులు పరిశీలిద్దామని కోరినా వినిపించుకోలే. నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని హరీష్ రావు. రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామా. ఇక అసెంబ్లీలో సమస్యలకు చర్చలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యుడిపై సస్పెన్షన్ తీర్మానం. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు, ఉద్యోగులు తిరుగుబాటు. ఇక చుట్టుముట్టిన ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా ఎత్తులు. మరికొందరిపైన చర్యలకు ప్లాన్ చేస్తున్నారట. రైట్గా అణిచివేత ఆనవాళ్ళు ఎన్నో. దగాపడిన దళిత రైతు. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. గుట్టుగా ఎస్సీ గురుకులాల డిగ్రీ కాలేజీల కుదింపు. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీల విలీనం పూర్తి. తాజాగా మరిన్ని కాలేజీలు తొలగించే ప్రతిపాదన. 238 ఇంటర్ కాలేజీల కుదింపైన సర్కార్ నజర్. అడ్మిషన్ లేవనే సాకు చూపుతూ ఎత్తివేతకు ఎత్తులు. వెరసి ఉన్నత విద్యకు దళితులు దూరమయ్యే పరిస్థితి. దూరదృష్టితో గురుకులాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పీజీ వరకు చదివేలా దశల వారీగా బలోపేతం. గురుకులాలపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ఇంకో వార్త. గురుకులాలను నిర్లక్ష్యం చేస్తుందా? ఈ విద్యా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అవుతుంది. దళిత మంత్రి హవాకు చెక్ అంట. అసలు కాంగ్రెస్ నేతపై కోర్టు రాజకీయం. రేపటి పోటీ నుంచి తప్పించడమే లక్ష్యం. సన్నిహితులతో హైకమాండ్కు ఫిర్యాదు. కొద్ది రోజులుగా నేతకు తగ్గిన ప్రాధాన్యం. ప్రస్తుత శాఖను తొలగిస్తారన్న ప్రచారం. కమిషన్ల కథలో కొత్త మలుపులు ఎన్నో అని చెప్పి డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, బట్టి విక్రమార్కకు చెక్కు పెట్టబోతున్నారు అనేది వార్త. గాంధీలకు నేను చాలా దగ్గర అని చెప్పి సమావేశమైన ఫోటోలు చూపాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో రేవంత్ వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి కామెంట్స్పై రాజకీయాల్లో చర్చ. కాంగ్రెస్ అధిష్టానంతో బంధం చెడిందని ప్రచారం. చెడినట్టు చాలా అందరికి అర్థమైంది. సీఎం రేసులో నేను లేను. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత కేసీ వేణుగోపాల్ వచ్చి పొట్టు తిట్టిపోయిండు. సెంట్రల్ వర్సిటీ భూములపై గురి. 400 ఎకరాలు విక్రయించేందుకు యత్నం. రేవంత్ సర్కార్ తీరుపై విద్యార్థుల నిరసన. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపాటు. అమ్మకం ఆపుకుంటే చెలో సెక్రటేరియట్కు హెచ్చరిక. పాలన చేతగాకి భూముల విక్రయం అని చెప్పి విద్యార్థి నేతలు నిన్న మనం చెప్పినాం కదా, ఇట్లా 400 ఎకరాలు అమ్ముతారని. మరో 155 ఎకరాల అసైన్ భూమికి స్కెచ్చట. భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్. నిన్న కొంగరకుర్దు, నేడు గుమ్మడిదల పారిశ్రామిక వాడల ఏర్పాటుకు పావులు కలుపుతా ఉందట. ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీ. భద్రాద్రి రాముడికి ఎంత అపచారం. 6 గంటలు ఆగిన అంకురార్పణ. రామనవమి వేడుకల ప్రారంభంలో ఘటన. ఇటీవల ఉప ప్రధాన అర్చకుడి బదిలీ. ఉత్సవాల కోసం రప్పించాలన్న అర్చకులు ఈవో స్పందించకపోవడంతో నిరసన. భక్తుల అసహనంతో అధికారుల చర్చలు. ఎట్టకేలకు 10 గంటలకు అంకురార్పణ చేసిరట. ఇక పట్నం తాగునీటికి ప్రమాద గంటికలు మోగుతా ఉన్నాయట. ఎండిపోతుంది. రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం. ప్రజాస్పందన వెల్లడిస్తే అరెస్ట్ల. రైతుల ఆవేదనను ప్రసారం చేసిన జర్నలిస్టులకు సంఖ్యల. మహిళా జర్నలిస్టులకు సంఖ్యలు వేసే సంస్కృతి ఎక్కడిది? టెర్రరిస్టుల, దోపిడీ దొంగల. రేవతి, తన్వి అక్రమ అరెస్టుపై జర్నలిస్టు సంఘాల మండిపాటు. అసహనం అంటే అంటువ్యాధి ఫలితంగానే అరెస్టులు అని చెప్పి సిబాల్. వాళ్ళకు బెడ్లు వేసిరట, వాళ్ళకు లోపట వేసిరట. సో ఇది